అంతా బానే ఉంటుంది. ఇంట్లో అడుగు పెట్టగానే గొడవలు. పెళ్ళాం, మొగులు లేదంటే అత్త, మామలు లేదంటే కోడలు, అత్త ఈ ఇంట్లో మనశ్శాంతి కరవైపోతుంది. అది కేవలం వాస్తు వల్ల జరిగేటువంటి విషయం. అవునా? కేవలం వాస్తు వల్ల. అంటే నెగెటివ్ ఎనర్జీ ఉంటుందా గురుగారు ఇలాంటి ఖచ్చితంగా. ఇంట్లో? ఖచ్చితంగా దాన్ని ఎట్లా ఉంటుంది. గుర్తించడం? అంటే ఇదే ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండకపోవడము, ఆ! ఇంటికి వెళ్ళలేకపోవడము, ఓకే. ఇంటికి వెళ్ళాలి అనిపించేటువంటి ఆలోచనలు రాకపోవడము, అచ్చచ్చా! నిద్ర పట్టకపోవడము. నిద్ర పట్టకపోవడం కూడా నెగెటివ్ ఎనర్జీ ఉంటుందక్కడ. ఓకే. నిద్ర పట్టదు ఒకడికి. అవును. ఏ కలిసొచ్చే ఆలోచనలు రావు. ఆ ఇంట్లోకెళ్ళిన తర్వాత అంతా కూడా పాడు చేసే ఆలోచనలే వస్తాయి. ఓకే. అలా ఇటువంటి వాటన్నిటికి కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి ఇప్పుడు ఇదివరకు కూడా చూడండి మీకు అదే అన్నాను. 16 రకాల వాస్తు శాస్త్రాల్లో శల్య వాస్తు అని. ఆ! ఇప్పుడు పొద్దున్న ఒక ఆయన ఇంటికెళ్ళాను. ఆయన కూడా అదే అన్నాడు. మా ఇంట్లో ఇలా పిల్లెముకలు ఉన్నాయటండి. ఆ! ఒక ఆయన వచ్చి మమ్మల్ని పడుకోవద్దని ఎప్పుడో 20 ఏళ్ల క్రిందట చెప్పాడు అని చెప్పాడు ఆయన. ఆ! అంటే ఆ ఎముకలు ఉండకూడదు కింద. శల్యములు అంటారు. అచ్చచ్చా! ఓకే. ఉండకూడదు. ఆ! అలాగే ఆ ఇంటి కింద ఏముందో మనకి తెలీదు. వాళ్ళు కట్టిన విధానంలో లోపాలుంటాయి. ఇవన్నీ కూడా వాస్తు దోషాల కిందకే వస్తాయి. ఓకే. ఆ వాస్తే చూసుకోవాలి.